కుట్రలో ఈ ఆర్థిక కుట్రలో బీజేపీ ఎంపీ కూడా సలహాదారుడు వెనకుండి నడుపుతున్నాడు అనేటువంటిది ఇప్పుడు ఇవల్ల మాట్లాడింది కాదు ఆయన మన కేటీఆర్ గారు గతంలో కూడా మాట్లాడినాడు. ఆ రోజు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు అన్నాడు నేను నెక్స్ట్ చెప్తా అన్నాడు. మళ్ళీ ఇవాళ అడిగితే ఏమంటున్నాడు నెక్స్ట్ చెప్తా నేను తర్వాత అంటున్నాడు. కేటీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ ఎంపీ ఎవరు ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయినారో చెప్పాలి. చెప్పకపోతే 10 రోజుల లోపల చెప్పకపోతే మేము కేటీఆర్ గారిని రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేకుండా చేస్తాం. అది గుర్తించుకోండి. ఎవరు పేరు చెప్పాలా. ఊకే బట్టగాల్చి మీదేసేసి మాకు అంటించి ఏదో తప్పించుకొని పోయేటువంటి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. కేటీఆర్ గారు ఏంది బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ కు ఒక ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి దమ్ము ధైర్యం ఉన్నోడు చెప్పాలి కదా. వల్ల ఎవరు వద్దన్నారు. మేము అంటున్నాం కదా, మా మహేశ్వర రెడ్డి గారు అన్నారు కదా, శాసనసభ పక్ష నాయకులు ఇతరులు అంటూనే ఉన్నారు కదా, చెప్పు నీకు ధైర్యం ఉంటే పేరు చెప్పు, పేరు చెప్పకుండా ఈ నాటకాలు చేయకు. కాబట్టి ఇట్లాంటి అబద్ధాల పరిస్థితులను వాళ్ళ అనుభవంలో చాలా చేసినారు. సరే చెప్పని అంటే చెప్పిన తర్వాతనే మేము మాట్లాడుతున్నాం. మేము మా బీజేపీ ఎంపీ ఉన్నట్టయితే ఆధారాలు ఉన్నట్టయితే తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకుంటామని చెప్పి మా పార్టీ తరఫు నుంచి కూడా అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పాలి ఆయన ఓవరాల్ గా హెచ్యు విషయానికి సంబంధించి ఏంటిది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటున్నారు. నేను చెప్తా. ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారు మాట్లాడినారు. అదంతా తెలిసిన విషయమే కదా, తాకట్టు పెట్టింది అనేటువంటిది. నేను కరెక్ట్ గా ఒక 6 మాసాల నుంచి వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి నేను మా పార్టీ తరఫున ఎక్కువగా నేను కాన్సన్ట్రేట్ చేస్తుంటాను. కోటేశ్వరరావు గారు నేను కూడా చాలా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన గమనించినాడో లేదో కానీ ఇది ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టినారు. తాకట్టు పెట్టడానికి ఒక చరిత్ర ఉంది. డైరెక్ట్ గా అమ్మితే మనం బదనామైతాము. ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది వస్తుంది. లోన్ తీసుకుంటే ఎఫ్ఆర్బిఎం దీంట్లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళు సలహా ఏం తీసుకున్నారంటే దీన్ని స్లోగా తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి బదలాయించినారు. ఒక జీవో ద్వారా బదలాయించినారు. నేను కొత్తగా చెప్పడం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఆంధ్రజ్యోతిలో ఒక 2-3 ఐటమ్లు న్యూస్ ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి చెప్తాను. నేను కోట్ చేస్తున్నాను. నేను మా పార్టీ తరఫున కాదు. నేను రాత్రి కూడా ఒక టీవీలో దీన్ని చెప్పాను. మీకు ఎవ్వరికి తెలియని రహస్యం ఉందని చెప్పేసి రాత్రి 7 o'clock డిబేట్ లో కూడా ఈ మాట చెప్పడం జరిగింది. చెప్పే ముందు నాకు కొంత అధైర్యం ఉండింది. అవునా కాదా, ఆ 400 ఎకరాలైనా ఈ 400 ఎకరాలైనా నాకు అనుమానం ఉన్నది. ఎక్కడ కూడా మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, కోటేశ్వరరావు గారు గుర్తుపెట్టుకోవాలా, ఇంత ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు, ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఆ 400 ఎకరాలు మేము ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి చదువు చేస్తున్నటువంటి 400 ఎకరాలు మేము తాకట్టు పెట్టినాం. ఐసిఐసిఐ దగ్గర 10,000 కోట్లు తీసుకున్నామని చెప్పి అధికారపూర్వకంగా ఒక్కరు కూడా చెప్పలేదు. అది మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఇది నాకు ఐడియా ఉంది తాకట్టు పెట్టినారని. కొద్దిగా నా దగ్గర కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేక నేను ఇటు ఉన్నాను. అయినా కూడా ధైర్యం చేసి రాత్రి ఒక టీవీలో నేను చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు ఇది ఏం చేసినారు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలు వస్తాయి కాబట్టి దీన్ని తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు బదలాయించి వాళ్ళకి ఏం చెప్పినారు, ఎవరైనా బ్యాంకర్స్ ను మరి తీసుకొచ్చి దీన్ని చూపించండి, దీనికి లోన్ అనేటువంటిది. ఏ బ్యాంకులు ముందుకు రాలే. 3-4 బ్యాంకులను కాంటాక్ట్ చేసినారు వాళ్ళు. ఐసిఐసిఐ బ్యాంకు ముందుకు వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పర్మిషన్ రాసినారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అభ్యంతరం చెప్పింది. ఏం అభ్యంతరం, ఇది కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తని చెప్తున్నాను. మధ్యలో ఒక థర్డ్ పార్టీ ట్రస్ట్ ఉండాలి అనేసి లేదు. అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏంది, దీని స్టేటస్ ఏంది, దీని క్రెడిబిలిటీ ఏంది, దీని ఆడిట్ అయితే లేదు. ఇది ఆడిట్ లేనటువంటి సంస్థలకు మీరు ఇన్ని వేల కోట్ల ఆస్తిని మీరు ఎట్లా బదలాయిస్తారంటే అప్పుడు హడావిడిగా ఆడిట్ చేయించినారు. మీరు గుర్తుంచుకోండి. ఆయన చెప్పలేదు, కేటీఆర్ గారు చెప్పలేదు. ఆడిట్ చేయించినారు. ఆడిట్ చేయిస్తేనే మేము పర్మిషన్ ఇస్తామన్నారు. ఆడిట్ చేయించిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చినారు. 10,000 కోట్లు తెచ్చి దాన్ని ఎక్కడ వాడుకున్నారు, ఏం వాడుకున్నారు, సరే కేటీఆర్ గారు ఏదో చెప్తున్నారు, దాన్ని నేనేం చెప్పడం లేదు. ఇప్పుడు ఏం జరిగింది, ఈ విషయాన్ని ఇప్పటి వరకు దాచినారు.